హాయ్ ఫ్రెండ్స్. సండే కూడా ఏంది బా ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను అనుకుంటారా? లేదండి, ఇది ఆఫీస్ వర్క్ ఏం కాదు. బట్ టుడే ఉంది కదా, September 1. ఏమి ఈరోజు స్పెషల్? బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యింది కూడా 7కి. సేమ్ టైము నా వైఫ్ పర్మిషన్ తీసుకొని నేను బిగ్ బాస్ చూస్తానే అని చెప్పాను. ఆబ్వియస్గా నా వైఫ్స్కి అంత బిగ్ బాస్ అంత నచ్చదు. ఏ సీరియల్లో ఆ అమ్మో ఈ అమ్మో నచ్చుతుంది. సరేలే చూస్తానని ఆన్ చేసి లైవ్ పెట్టాను హాట్స్టార్లో. అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిందండి మా వైఫ్ కాడి నుంచి, ఎవరు ఈ బిగ్ బాస్ అనేసి. ఏం చెప్పాలి, బిగ్ బాస్ అనేవాడే ఉండడు, అదొక బ్యాక్ ఎండ్ నుంచి నడిపిస్తుంటాడు, ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆటగాడు ఉంటాడు అనేసి. అలా పోతుంది ఇంట్రడక్షన్స్ వస్తుంది యాజ్ యూజువల్. ఈ ఇయర్ కూడా ఈ బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ బాగా తీసుకున్నాడు. 8 అంటే ఈ ఇన్ఫినిటీగా కూడా యూజ్ చేయొచ్చు. కానీ సేమ్ వే ఆఫ్ ఇంట్రడక్షన్ ఎవ్రీ వన్ వస్తున్నారు, కానీ పేరు అనే కాన్సెప్ట్ పెట్టారు. అప్పుడు నా వైఫ్ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగింది, పేరు పెట్టడం బాగుంటుందా బాగుండదా అండి? బాగుండదు కదా. సపోజ్ పెళ్ళైన వాళ్ళు వేరే అమ్మాయితో పేరు పెడితే ఏమన్నా ఫీలింగ్స్ వస్తే అది డ్యామేజ్ అయినట్లు ఉంటుంది కదా అనేసి. కానీ నేను మా వైఫ్కి ఒకటి కన్క్లూజన్ ఇచ్చాను. ఏమని చెప్పానంటే, మనం ఎక్కడైనా బస్ ట్రావెల్ చేసినా కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా మీట్ అయినా కానీ బడీగానే ఇంట్రడ్యూస్ చేస్తాము. ఆ ఉద్దేశంతో చూసినప్పుడు మనకి ఏమి కాదు, ఏ ఫీలింగ్స్ ఉండదు. లవ్ అనేది పుట్టచ్చు, పుట్టకపోవచ్చు. అది తర్వాత ఇంట్రడక్షన్ యాజ్ యూజువలే అండి. థింక్ చేయాల్సింది ఈసారి పేరుగా వచ్చింది. సేమ్ బ్యాక్ కూడా ఒక సేమ్ దిస్ కాన్సెప్ట్ అప్లికబుల్ అయింది. 8 మెంబర్స్ వీళ్ళు, 8 మెంబర్స్ ఓల్డ్ వాళ్ళని తెప్పించినారు. ఓకే, పేరుగా వెళ్ళారు కానీ బట్ టాస్క్ కూడా పేరుగానే పెట్టాడు ఫస్ట్ రోజు కాబట్టి. అగైన్ నా వైఫ్ నుంచి ఇంకొక క్వశ్చన్ వచ్చింది, పేరుగా వెళ్తే విన్నర్స్ కూడా పేరుగానే ఇస్తారా అనేసి. నాకు దిమ్మ తిరిగిపోయిందండి ఈ క్వశ్చన్స్. నా వైఫ్ బిగ్ బాస్ చూస్తుందా లేదంటే నన్ను క్వశ్చన్స్ అడిగేదానికి చూస్తుందా అనేసి చెప్పా. ఎప్పుడైనా కానీ బిగ్ బాస్ ఒక్కడే విన్నర్ ఉంటారు అనేసి. మళ్ళీ ఆన్సర్ చేసేసాను అమ్మయ్య అనేసి. మళ్ళీ టాస్క్లు అవి ఇవి నార్మల్గానే ఆడిపించారు, కానీ అక్కడ 3 థింగ్స్ ఓడిపోయిన వాళ్ళు తీయాలి అనే కాన్సెప్ట్ పెట్టారు. ఫస్ట్ వన్, నో క్యాప్టెన్ అనేసి. ఓకేలే, నేనేం అబ్జర్వ్ చేసినానంటే వాళ్ళిద్దరికీ నో క్యాప్టెన్సీ టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందేమో అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే ఏమైంది, అసలు క్యాప్టెనే లేదంటున్నాడు. నా దృష్టిలో మాత్రం ప్రతి ఒక్క దానికి ఒక లీడు, ఒక క్యాప్టెన్ అనేవాడు ఉండాలి. ఎవరైనా ఇంట్లో అయినా, ఆఫీస్లో అయినా, ఏ పనిలో అయినా, ఎక్కడైనా కానీ ఉంటాడు క్యాప్టెన్ అనేవాడు. చూద్దాం బిగ్ బాస్ కరెక్టో మనం కరెక్టో చూద్దాం. క్యాప్టెను ఇంట్లో పెద్ద మనిషి, కోర్టులో లాయరు, జడ్జు, సినిమాలో డైరెక్టర్ లేకపోతే ఆ సినిమాలు అవి ఎలా ఉంటుందో మేము ఊహించుకుంటామండి. ఇంకోటి చెప్పాలనుకున్నానండి. నెక్స్ట్ ఇంకోటి, నోరేషన్ అన్నాడు, మళ్ళా క్వశ్చన్ మార్కు. అక్కడ కూడా కన్సిస్టెన్సీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. నోరేషన్ అయితే మాకు తిండే ఉండదా అన్నట్టుగా మళ్ళా ఇంకోటి ఎత్తుకొని వచ్చాడు. ఏంది, మీరు ఎంత ఆడితేనే అంత రేషన్ ఇస్తారన్నారు. నార్మల్గా కూడా లగ్జరీ బడ్జెట్ అవన్నీ ఉన్నాయి కదండి. ఓకే, చూద్దాం అది ఎట్లా వస్తుంది. ఒకవేళ నో రేషన్ అంటే ఒకవేళ వాళ్ళ టాస్క్ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే మేబీ ఇవ్వకపోవచ్చు. అన్ని వెయిట్ అండ్ సీ. అండ్ థర్డ్ ఆప్షన్, అదేదో పెద్ద బాక్స్ పెట్టాడు, గిఫ్ట్ గోల్డ్ టపాసులు అనేసి అడ్వర్టైజ్మెంట్ అప్పుడు. కానీ లాస్ట్కి 0 అమౌంట్ పెట్టేసి ఇదే మీ అమౌంట్ ఉంటుంది అనేసి. ఆబ్వియస్గా ప్రతి ఒక్కడు ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎవరు ఇస్తున్నారు ఐడియాస్, కానీ దే షుడ్ థింక్ ట్వైస్. దే హ్యావ్ టు, అంటే ఇంగ్లీష్ వచ్చేసింది, బిగ్ బాస్ తెలుగు రివ్యూ కదా, కానీ బాగా ఆలోచించి ఇవ్వచ్చు. ఒక 10 మెంబర్స్ టీమ్ మెంబర్స్ని చేసేటప్పుడు ఒక యాక్టివిటీ, మామూలుగా ఒక పని చేయాలంటేనే మనం ఎంతో ఊహించుకుంటాం, ఇలా చేయాలి అలా చేయాలి అనేసి. ఇంత షో, ఇన్ని కోట్లు, ఇంతమంది వ్యూవర్స్, జస్ట్ నా ఛానల్ ఏ రివ్యూ ఏది కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉందా
అది ఎవరు బాగా చేస్తున్నారో అది ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ద్వారా నేను చెప్దాం అనుకుంటున్నాను.